ముగిసిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ బుధవారం సాయంత్రం 5 గంటలకు ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లలో ఎన్నికలు జరిగినాయి. తెలంగాణలో రాష్ట్రంలో అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఈ నెల 13న ఓట్ల లెక్కింపు ఉంటుందని, 16న కార్పొరేషన్లో మేయర్, డిప్యూటీ మేయర్, మున్సిపాలిటీల చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ఉంటుందని అధికారులు తెలిపారు. తుది ఓటింగ్ శాతం మరి కాసేపట్లో వెల్లడి కానుంది. ఎన్నికల బరిలో ఉన్నవారి అదృష్టం ఈ నెల 13న తేలబోతుంది. మరి వీళ్ళు వచ్చిన వాళ్ళు ఏం డెవలప్ చేస్తారు ఏందన్నది కూడా ఒక్కసారి జనాలు ఆలోచించాలి. మీరు కూడా ప్రశ్నించండి. సైలెంట్గా ఉంటే పనులు మనకు కావు. మరి ఏ పార్టీ మెజారిటీలో ఉంటుంది? కాంగ్రెస్ అనుకుంటున్నారా, బీజేపీ అనుకుంటున్నారా, బీఆర్ఎస్ మేజర్ సీట్స్ ని దక్కించుకుంటున్నా ఏందన్నది కూడా 13న ఇక ఎవరెవరి రాతలు ఎట్లున్నాయి ఏందన్న మనకు తెలిసిపోతుంది. మరి ఎక్కువ సీట్లు మేమే గెలుస్తామని బీఆర్ఎస్ చెప్తా ఉన్నది, ఎక్కువ సీట్లు మేమే గెలుస్తామని కాంగ్రెస్ చెప్తున్నది. ఇక 13న ఏం జరుగుతుంది ఏందనేది మనం తెలిసిపోతుంది. దీన్ని బట్టి వచ్చే అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఏమన్నా పొలిటికల్ చేంజ్ ఉండబోతుందా, జనాలు ఏ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని అనుకుంటున్నారు ఏందన్నది కూడా ఆల్మోస్ట్ ఇక్కడ మనకు సగం తెలిసిపోతాయని చెప్పి ప్రతి ఒక్కరు కూడా అనుకుంటా ఉన్నారు. మరి ఇప్పుడు జరిగిన మున్సిపల్ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో 13న మనకు ఆల్రెడీ రిజల్ట్స్ వస్తాయని అనుకుంటున్నారు కదా. మరి ఆ ఎలక్షన్ రిజల్ట్ ని బట్టి మనం ఫ్యూచర్ ఎలక్షన్ రిజల్ట్స్ ని మనం గెస్ చేయొచ్చా లేదా అని మీరేమనుకుంటున్నారు ప్రతి ఒక్కరు కూడా కామెంట్ తెలపండి.